యుద్ధరంగంలో అమెరికాను దెబ్బతీసేందుకు ఇరాన్ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. ఏకంగా అమెరికా నౌకలను ఢీకొట్టేందుకు ఓ ప్రత్యేక దళాన్ని సిద్ధం చేసింది. సముద్ర దిగ్బంధ వ్యూహంలో మస్కిటో ప్లీట్గా పిలిచే చిన్న పెడవలను రంగంలోకి దించుతోంది. దాదాపు 10 టన్నుల బరువుతో ఉండే ఈ రకం ఫాస్ట్ బోట్స్ 1500 వరకు ఇరాన్ IRGC వద్ద ఉన్నాయి. టెహ్రాన్కు చెందిన భారీ నౌకలను ధ్వంసం చేశామని సంబరపడుతున్న అమెరికాకు ఇప్పుడు ఇవి షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే అమెరికా 3 భారీ యుద్ధ విమాన వాహక నౌకలను గల్ఫ్ ప్రాంతానికి పంపినప్పటికీ అవి హర్ముజ్ వైపు వచ్చేందుకు భయపడుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో PT బోట్ల వ్యూహాలను ఆధునిక యాంటీ షిప్ మిసైల్ బోట్లతో సమ్మిళితం చేసి ఇరాన్ ఇప్పుడు దీన్ని వాడుతోంది. ఇటువంటివి 300 వరకు ఉన్నట్టు అంచనా. నాసర్, కౌసర్ వంటి షార్ట్ రేంజ్ సూపర్సోనిక్ గైడెడ్ క్షిపణులను వీటిపై అమర్చి వాడుతున్నారు. వీటితో పాటు తీర ప్రాంతాల నుంచి ప్రయోగించేలా గదర్, జాఫర్, అబు మహదీ వంటి క్షిపణులు కూడా ఉన్నాయి. ఇక ఈ చిన్న బోట్లు స్పాట్స్మెన్ మర్చడం వంటి కూడా చేస్తాయి. ఈ పడవలు కేవలం 50 లేదా 110 నాట్స్ వేగంతో ప్రయాణిస్తాయి. సముద్రంపై చురుగ్గా కదులుతాయి. గుంపుగా ఈ చిన్న బోట్లు దాడి చేస్తే భారీ యుద్ధ నౌకల టార్గెటింగ్ వ్యవస్థలు కూడా సమస్యలను ఎదుర్కొంటాయి. కొన్నాళ్ల క్రితం IRGC యుద్ధ విన్యాసాల్లో 40 బోట్లు హర్ముజ్లో పాల్గొన్నాయి. ఈ జలసంధి ఇరుగ్గా ఉండడంతో పెద్ద నౌకలు వేగంగా అవసరమైన దిక్కుకు మళ్లే అవకాశాలు లేవు. దీంతో అవి ఈ చిన్న బోట్ల దాడులకు ఎరగా మారే అవకాశం ఉంటుంది. టెహ్రాన్ తయారు చేసిన చిన్నపాటి డ్రోన్ బోట్లు చమురు ట్యాంకర్లకు ప్రాణాంతకంగా మారాయి. ఇప్పటికే ట్యాంకర్లపై దాడుల్లో ఇవి పాల్గొన్నాయి. గతంలో ఉక్రెయిన్ కూడా ఇలాంటి బోట్లనే రష్యాపై వాడింది. ఇటీవల IRGC విడుదల చేసిన వీడియోలో ఓ భూగర్భ స్థావరంలో పెద్ద సంఖ్యలో ఈ డ్రోన్ బోట్లున్నాయి. ఇరాన్ దళాలకు అనుబంధంగా పనిచేసే హూతీలు ఇప్పటికే డ్రోన్ బోట్లను వినియోగించారు. చిన్న ఫైబర్ గ్లాస్ లేదా చెక్క పడవలను మానవరహిత బోట్లుగా తీర్చిదిద్దారు. ఇప్పటికే కువైట్ వద్ద సోనాంగ్, నమీబే, ఇరాక్ సమీపంలో సేఫ్ సీ విష్ణు, జెఫిరోసా ట్యాంకర్లపై వీటిని ప్రయోగించినట్టు అనుమానిస్తున్నారు.